హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. వివేక హత్య కేసులో సంచలనమైనటువంటి పరిణామం ఈరోజు జరిగింది. సునీత పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టేసింది. ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లిలోని సిబిఐ కోర్టు కొట్టేసింది. వివేక హత్య కేసులో సిబిఐ ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో సిబిఐ సమగ్రంగా దర్యాప్తు చేయలేదని, ఛార్జిషీట్ను తిరస్కరించాలని సునీత పిటిషన్ దాఖలు చేశారు. చాలామంది అనుమానితులను సిబిఐ ప్రశ్నించాల్సి ఉందని కూడా ఆమె పేర్కొనడం జరిగింది. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసి ముగించామని సిబిఐ అధికారులు తేల్చి చెప్పారు. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేపడతామన్నారు. కాకపోతే కోర్టు ఈ విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో బాగా కనిపించింది. కానీ కోర్టు మాత్రం ప్రస్తుతానికి సునీత పిటిషన్ను కొట్టేసింది. ఒకవైపు ఎవరైతే ఆమె ఆరోపణిస్తున్నారో వాళ్ళైతే ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ఈ తీర్పు ఏదైతే కోర్టు ఇచ్చిందో ఆ తీర్పును స్వాగతిస్తున్నారో లేదా మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి.